నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా ముఖ్యాంశాలు. రుషికొండ ప్యాలెస్ పై మాటల యుద్ధం. ప్రజల డబ్బుతో విలాసాన్ని ఎవరు అంగీకరించరు. మండలిలో మంత్రి దుర్గేష్. అవయవ దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. విశాఖ జిల్లా కలెక్టరేట్ హరేంద్ర ప్రసాద్. విశాఖ పోలీసులు మరో భారీ రికవరీ మేళా. 116 కేసుల్లో 72 కేసుల్ని ఛేదించిన నేర విభాగ సిబ్బంది. ఆర్టీఐ చట్టం, మానవ హక్కులపై అవగాహన కల్పిస్తాం. ఆర్టీఐ హెచ్ఆర్ఏ అసోసియేషన్ ఆల్ ఇండియా మెయిన్ ఆర్గనైజర్ అల్పకృష్ణ. ఇక పూర్తి వివరాలను చూద్దాం. ఏపీ శాసన మండలిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారిగా మాట్లాడారు. రాష్ట్రంలోని పంచాయతీల్లో డంపింగ్ యార్డ్ల ఏర్పాటుపై మండలిలో చర్చ జరిగింది. ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానంగా మాట్లాడుతూ పంచాయతీల్లో డంపింగ్ యార్డ్ల నిర్వహణ అవసరాన్ని గుర్తించినట్లు తెలిపారు. డంపింగ్ యార్డ్లో నిర్వహణ అందరి బాధ్యత అని తెలిపారు. స్కూల్స్ ఏర్పాటు చేయడానికి సెంటు భూమి లేని పంచాయతీలు ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే 10-15 పంచాయతీలు కలిపి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని అన్నారు. త్వరలోనే డంపింగ్ యార్డ్ల ఏర్పాటు, నిర్వహణపై ఒక విధానం తీసుకొస్తామని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో పంచాయతీ భవనాలు, ఇతర కార్యక్రమాలకు రంగులు వేయడానికి అయిన ఖర్చుపై పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. పంచాయతీల్లో సచివాలయం భవనాలకు రంగులు వేయడానికి 101 కోట్లు ఖర్చు అయిందని తెలిపారు. ఇందులో రంగులు వేయడానికి 49 కోట్ల రూపాయలు అయ్యాయని అన్నారు. వాటిని తొలగించి తిరిగి రంగులు వేయడానికి 52 కోట్లు పైగా ఖర్చు అయిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సంపద సృష్టించే కేంద్రాలు రెండో దానికి అవునండి. జిఓఎంఎస్ నెంబర్ 17 పిఆర్&ఆర్డి పంచాయత్ శాఖ 23/3/2017 ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది. మరి మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడం అయింది. ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది, మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది. ఇప్పటి వరకు ఎస్డబ్ల్యూపీసీలు నిర్మించని 2518 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టబడుతున్నాయి. అలాగే రాష్ట్రంలో నిర్మించిన 10,808 ఎస్డబ్ల్యూపీసీలో 9,342 పనిచేస్తున్నాయి. పూర్తిగా పనిచేసేవి 5,556, పాక్షికంగా పనిచేసేవి 3,826. పాక్షికంగా పనిచేసే 3,826 ఎస్డబ్ల్యూపీసీలు మార్చి 25 నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి. 1,426 పనిచేయని ఎస్డబ్ల్యూపీసీలని మార్చి 2025 నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధరించడం అవుతుంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. తద్వారా 2026 చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి. కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు ఎస్డబ్ల్యూపీసీల కార్యకలాపాలు మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి. ఏపీ మార్క్ఫెడ్ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రోత్సహించడం అవుతున్నది. అలాగే PR1 యాప్ ద్వారా ఎస్డబ్ల్యూపీసీలు ప్రయోజనాత్మక స్థితి క్రమం తప్పకుండా పర్యవేక్షించబడుతుంది. అధ్యక్ష, ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వైసీపీ హయాంలో రుషికొండపై 58 గదులు హరిత రిసార్ట్ ను కుల్లగొట్టి ప్యాలెస్ నిర్మించారని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఉన్న వాటి కంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతామని చెప్పి చివరికి సీఎం నివాసం కోసం అని తెలిపారని వివరించారు. శాసన మండలిలో రుషికొండ ప్యాలెస్ పై జరిగిన చర్చల్లో ఆయన మాట్లాడారు. ప్రజల డబ్బుతో ఇలాంటి విలాసాలు చేస్తామంటే ఎవరు అంగీకరించారన్నారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్యాలెస్ల నిర్మాణ సమయంలో ఎవరిని ఆ దరిదాపులకు కూడా రానియలేదని గుర్తు చేశారు. కళ్ల ముందు ఇంత డబ్బు దోపిడీ జరిగితే ఊరుకోవాలా అని నిలదీశారు. అంతకుముందు మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రుషికొండ నిర్మాణాల్లో అవకతవకాలు
జరిగితే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. నష్టం కలిగించారండి. ఇక్కడ అధ్యక్ష, విశాఖపట్నం ఋషికొండ బీచ్ అనేది అది పూర్తిగా మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అధ్యక్ష. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీచ్ల్లోనూ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైనా ఉందంటే అది ఋషికొండ బీచ్ అధ్యక్ష. ఆ బీచ్లో ఏ ఉద్దేశంతో అయితే దీన్ని ప్రారంభించారో ఏం చెప్పారంటే, అంతకుముందు అక్కడ 58 గదులతోటి ఒక అద్భుతమైనటువంటి రిసార్ట్ ఉండేది, హరిత రిసార్ట్. మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రిసార్ట్స్ కంటే కూడా బెటర్ ఇన్కమ్ ఇచ్చినటువంటి రిసార్ట్స్. ఒక సంవత్సరంలో 7 కోట్ల నుంచి 16 కోట్ల వరకు ఆదాయం ఇచ్చినటువంటి రిసార్ట్స్ అవి డిమాలిష్ చేశారు. అన్ని అద్భుతంగా ఉండగానే అవి డిమాలిష్ చేసేటప్పుడు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇంతకంటే అద్భుతమైన రిసార్ట్స్ కడతాం, ఇంతకంటే ఎక్కువ మందికి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి అక్కడ వారు కట్టింది ఈ ప్యాలెస్. అందులో ఉంది, చదువుకోండి. విశాఖ పోలీసులు పురోగతి సాధించి వివిధ కేసుల్లో సాధించిన రికవరీ సొత్తును మేళాలో ప్రదర్శించారు. గత అక్టోబర్ నెలలో మొత్తం 116 సొత్తు చోరీ కేసులు నమోదు కాగా నగర్ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖభద్ర బాగిచ్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాల్ని అధికారులు రంగంలోకి దించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని 72 కేసులను ఛేదించారు. క్రైమ్ డీసీపీ సూచనల మేరకు 102 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సుమారు 45,77,520 రూపాయలు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మరో 42,75,000 విలువైన సొత్తు మరియు చోరీకి గురైన మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టులో ప్రాపర్టీ రికవర్డ్, స్టోలెన్ ప్రాపర్టీ రికవర్డ్ విలువ వచ్చేసి 60,62,600 రూపాయలు. సెప్టెంబర్లో రికవర్డ్ చేసిన స్టోలెన్ ప్రాపర్టీ విలువ 86,24,850. అక్టోబర్ నెలలో ఇంకా పెరిగింది. స్టోలెన్ ప్రాపర్టీ రికవర్డ్ విలువ వచ్చేసి 88,22,520. సో మన ఒలింపిక్స్లో ఒక మోటో ఉంది, సిటిఎస్ ఆల్టిఎస్ 40 years, హైయర్ ఫాస్టర్ స్ట్రాంగర్. మన క్రైమ్ వింగ్, మన డీసీపీ క్రైమ్ మేడం ఆధ్వర్యంలో ప్రతి నెల లాస్ట్ మంత్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారండి. సో సభాముఖంగా నేను డీసీపీ క్రైమ్, ఏడీసీపీ క్రైమ్, ఏసీపీ క్రైమ్, సిఐ, ఎస్ఐ క్రైమ్ అండ్ ఆల్ క్రైమ్ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మంచి పని చేసిన అందరికీ మేము రాబోయే క్రైమ్ మీటింగ్ రోజు రివార్డ్ ఇస్తాము. సో ప్రాపర్టీ రికవర్ చూస్తే 72 అంటే 72 కేసెస్లో 102 అఫెండర్స్ని పట్టుకొని టోటల్ 742.97 గ్రామ్ బంగారము, 326.48 గ్రాములు వెండి, క్యాష్ 2,88,370, 20 మోటార్ సైకిల్, 3 ఆటోలు, 1 ట్యాంకర్ లారీ, మొబైల్ ఫోన్ 298, ఒక ల్యాప్టాప్, 8 బ్యాటరీ, ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది. సో ఇప్పుడు 1 by 1 మేము అందరికీ రిటర్న్ చేస్తాము. అవయవదాన కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. ఈ నెల 17వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వాసిరెడ్డి రామారావు అవయవదానం చేసి మరో 4గురికి ప్రాణదానం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవడం చాలా అభినందనీయమని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. దీనికి సంబంధించి శీలానగర్ కిమ్స్ హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అవయవదానంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. చనిపోయి పుట్టుడు దుఃఖంలో ఉన్న రామారావు కుటుంబ సభ్యులు ఒక సామాజిక పౌరులుగా ధైర్యంగా ముందుకు వచ్చి అవయవదానం చేసి మరో 4గురికి ప్రాణదానం చేయడం గొప్ప విషయం అన్నారు. ఇటువంటి అవయవదాత కుటుంబం సభ్యులను ఘనంగా సత్కరించి గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.
చేయాలి. అదేవిధంగా ఈ డొనేషన్కి ఫెసిలిటేట్ చేసిన వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి ఈ డొనేషన్ చేయగలిగిన కిమ్స్ ఐకన్ డాక్టర్స్ అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు 2-3 రోజులుగా గట్టిగా ప్రయత్నం చేశారు రామారావు గారిని కాపాడాలనే ఉద్దేశంతో. అన్ఫార్చునేట్లీ ఆయన బ్రెయిన్ డెడ్ కావడం వల్ల మనము ఈ డొనేషన్ ముందుకు వెళ్ళడం జరిగింది. సో కిమ్స్ ఐకన్ డాక్టర్స్ అందరికీ కూడా నా హార్ట్ఫెల్ట్ గ్రాటిట్యూడ్. కంటిన్యూ ద గుడ్ వర్క్ and inspire many more donors to come forward. This awareness among the public should go up. Such programs should continue to happen. We should be able to meet the needs and demands of all these 4,000 people who are still in the waiting list of the Jeevan Ram. With that, వాళ్ళకి లాస్ట్ రైట్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ అన్ని హానర్తో ఒక డిగ్నిఫైడ్ మేనర్లో వాళ్ళు ఒక లాస్ట్ రైట్ జరగాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ జియో ద్వారా తెలియచేయడం జరిగింది. ఇంతే కాకుండా వాళ్ళకి స్మాల్ మానిటరీ రిలీఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 10,000 రూపీస్ కూడా ఈ సందర్భంగా వాళ్ళకి ఇవ్వమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాని మేరకు ఈరోజు కిమ్స్ ఐకెన్ హాస్పిటల్లో జరిగిన ఈ ఆర్గన్ డొనేషన్ గురించి రావడం జరిగింది. మరోసారి నేను రామారావు గారి కుటుంబానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ధైర్యంగా మీరు ముందుకు వచ్చారు. మీ యొక్క పల్నాడు జిల్లా నర్సారావుపేట సబ్ జైల్లో ఉన్న వైసీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డి సుధారెడ్డి దంపతులను మాజీ మంత్రి విడుదల రజని పరామర్శించారు. ఇటీవల సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. దీనితో కోటిరెడ్డి, సుధారెడ్డి దంపతులు అరెస్ట్ చేశారు. నర్సారావుపేటలో సబ్ జైలు బయట బాధిత కుటుంబ సభ్యుల్ని విడుదల రజని ఓదార్చారు. వైసీపీ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని రజని భరోసా ఇచ్చారు. కొంచెం ఇంకా బ్యాక్ వచ్చేసి భాష ఈ ఫ్రేమ్లో రా. వస్తుంది మంది రాదు. తీర్చగలుగుతాడంట రాకపోతే ఏం లేదు కానీ రావాలి, కాకపోతే అయితే 2-2:30కి వస్తున్నారు రోజు. పార్టీలో ఎందుకు తిరిగారు? మా పార్టీలో వచ్చి మేము చేస్తాం. వైసీపీ పార్టీలో ఎందుకు తిరిగారు? అందుకే ఫ్లెక్సీ ఉంది పెద్దది. తమ్ముడు కొంచెం మాకు సపోర్ట్ కావాలి, మా ఊర్లో కూడా సపోర్ట్ కావాలి. ఊర్లో సపోర్ట్ కావాలి మేడం. తమ్ముడు ఏసై ఇప్పుడు 10 సార్లు ఫోన్ చేశాడు, ఇంకా రాలేదేంటి, నువ్వు రాకపోతే మేము వస్తాం అన్నట్టున్నాడు. ఏం చేసాం సార్ అంటే ఏం చేయలేదు సార్, రమ్మంటున్నాడు. చిన్న చిన్న విషయాలు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. పెట్టి కేసు ఏ కేసు? ఊరేగింపు రోజు డోర్ వేసినాడు. జనరైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని గిరిజన సహకార సంస్థ చైర్మన్ కీడారి శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ఆయన విశాఖలోని ఈస్ట్ పాయింట్ కాలనీలో గల జీసీసీ కార్యాలయంలో చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తనకు ఈ పదవి ఇచ్చిన చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. గిరిజనులకు దక్కిన గౌరవం విశాఖ మన్యం అభివృద్ధికి జీసీసీ తోడ్పడుతూ అందిస్తుందని అన్నారు. నిజాయితీ నిబద్ధతతో కట్టుబడి ఉన్నాం. సీఎం విజన్ అరకు కాఫీ ప్రపంచ దేశాలకు విస్తరణ, గిరిజన రైతులకు దళారు లేకుండా వారి సంక్షేమం కోసం కృషి చేస్తామని అన్నారు. మా మంత్రివర్యులు సందరాన్ని గారు కూడా రావాల్సి ఉంది. కాకపోతే ఇవాళ ఏదైతే ఈరోజు హౌస్ ఉందో హౌస్లో క్వశ్చన్స్ కూడా అడ్రస్ చేయాల్సి ఉంది కాబట్టి ఈరోజు రావడం కుదరలేదండి. మేము ఒకటే సిద్ధాంతంతో వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, జీసీసీ అంటే విశాఖపట్నం మన్యం ప్రాంతంలో అంతా కూడా జీసీసీ విస్తరణ చెందింది. అక్కడ ఉండేటువంటి గిరిజన నిరుపేద రైతులకి ఏ విధంగా మనం 3 పూటలు అన్నం పెట్టగలం అనే ఒక ఉద్దేశంతో జీసీసీ మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు దానికి ఒక నిజాయితీ నిబద్ధతతో మేము కానీ, మా మంత్రి గారు కానీ, మా ఎండీ గారు కానీ మేమందరం కూడా దానికి కట్టుబడి ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన విజన్ ఏదైతే ఉందో, ఆయన విజన్ అంటే అల్లటప్ప విజన్ కాదండి, ఆసమాసి విజన్ కాదు. ఎక్కడో అరకు వ్యాలీ అడవుల్లో పుట్టినటువంటి కాఫీని ప్యారిస్ దాకా తీసుకెళ్ళినటువంటి విజన్, అది ముఖ్యమంత్రి గారి విజన్. ప్రపంచవ్యాప్తంగా కూడా నలుమూలల దీన్ని విస్తరించాలనే ఒక విజన్తో మేము ముందుకెళ్తున్నాం. ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులందరినీ కూడా తప్పించి వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం కలిగించాలి, వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము కూడా ముందుకు వెళ్తున్నాం. మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు తప్పకుండా పాటిస్తామండి. అంతేకాకుండా గిరిజన ప్రాంతంలో గిరిజన జాతికి చెందిన యువకులకి ఉద్యోగ కల్పనలో మేము ప్రముఖ పాత్ర పోషిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎండి గారు కూడా వచ్చి కొత్తగా మా ప్రభుత్వం వచ్చి 4-5 నెలలు అవుతుంది. మంత్రి గారు కూడా 4-5 నెలలు అయింది మా ప్రమాణ స్వీకారం చేసి. అదేవిధంగా ఎండి గారు కూడా 4-5 నెలలు అయింది ఎండిగా అయ్యి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ లోపనే మాకు కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి, మీ మీడియా సోదరులందరూ ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఏవైతే పాత పడినటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా సక్రమైన మార్గంలో ఎక్కడైతే సర్టిఫికేట్స్ లేవో అవన్నీ కూడా తీసేయడం అయితేనేమి, దాన్ని రిపేర్ చేయడం అయితేనేమి, కొత్తవి కూడా ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ రోజు నుంచి మీరు అవి అమల్లోకి వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఉద్యోగ కల్పన మా ప్రథమ ఎజెండా. గత 20-30 సంవత్సరాల్లో గిరిజన రైతులకు అందరికీ కూడా మనం ఎంఎస్పీ ఇవ్వడం అయితేనేమి, లేకపోతే వాళ్ళ పంట నష్టపోకుండా మేము కొనుగోలు చేయడం అయితేనేమి, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూనే వచ్చాం. దాని తర్వాత ఉద్యోగ కల్పన కార్యక్రమంలో జీసీసీ బంకులు కూడా పెట్టి వాళ్ళందరికీ కూడా నిరుపేద యువకులకు కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ వచ్చాం. ఇప్పుడు సీతంపేట, అదేవిధంగా కొమరాడ, పార్వతీపురం నియోజకవర్గంలో కొమరాడ దగ్గర కొత్త బంకులు. ప్రజలకు ఆర్టీఐ చట్టం మానవ హక్కులపై అవగాహన కల్పిస్తామని ఆర్టీఐ హెచ్ఆర్ఏ అసోసియేషన్ ఆల్ ఇండియా మెయిన్ ఆర్గనైజర్ అల్వా కృష్ణ తెలిపారు. విశాఖలోని విజయ ప్రెస్ క్లబ్ లో సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ ఆల్ ఇండియాకు మెయిన్ ఆర్గనైజేషన్ నేషనల్ బోర్డ్ కమిటీ ఆఫ్ ఇండియా సిఫారసులపై తనను నియమించినట్లు తెలియజేశారు. ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిటీ అసోసియేషన్ నేషనల్ బోర్డ్ కమిటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక CEO కామేష్ గాడి తనను జాతీయ స్థాయిలో మెయిన్ ఆర్గనైజర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. పార్లమెంటులో ఆమోదం పొందిన తర్వాత రమారమి ఈ 19 సంవత్సరాలలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఆర్టీఐ ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభువులు ప్రజలను రాజులుగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేది మా భావన. దానికి దౌర్భాగ్యం ఏంటి అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ప్రజలకు సమాచార హక్కు చట్టం ద్వారా జరుగుతున్నటువంటి నిర్ణయాలు, చేస్తున్నటువంటి నిర్ణయాలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఉన్న ప్రజానికానికి
63% తెలియదు అని అంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో గుర్తుంచుకోవాలి. ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఉంటే మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు మరి అనేకమైనటువంటి ఆర్టీఐ యాక్ట్ కార్యకర్తల మీద ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి దాడులు చేయడమే కాకుండా 2-3 చోట్ల కూడా వాళ్ళను చంపేయడం కూడా జరిగినటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తున్న ఈ సందర్భంలో ఈ రోజున మరి చట్టాన్ని అడ్డుపెట్టుకొని చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుకులను కూడా అడ్డుపెట్టుకొని ఎక్కడో ఒక దగ్గర ఆర్టీఐ కార్యకర్తలను చెప్పుకునే వాళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నటువంటి మాట కూడా వాస్తవం అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అలాంటి సందర్భంలో మరి భారతదేశపు ప్రధాన ఆర్గనైజర్గా బాధ్యతలు చేపట్టబోయే ముందు ఖచ్చితంగా కామేష్ గాడి గారు నాకు ఒక విషయం చెప్పారు. ఉత్తర భారతదేశంలో మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం కృష్ణ గారు, దక్షిణ భారతదేశంలో మనం ఈ భాషాపరమైనటువంటి ఇబ్బంది వల్ల వెనకబడి ఉన్నాము. మీరు ఈ దక్షిణ భారతదేశాన్ని లీడ్ చేయమని చెప్పి వాళ్ళు అడిగితే, క్షమించండి సార్, ఇంట గెలిచి రచ్చ గెలవమని చెప్పేట సామెత ఉంది. నూతిలో రాళ్ళేరని వాడు ఏట్లో రాళ్ళు ఏమెరుతాడు అనే ఉద్దేశంతో నేను ముందుగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో విశాఖలోని ఎండాడ నేషనల్ హైవే పక్క మహిళా పోలీస్ స్టేషన్ సమీపంలో పొదల మధ్య సుమారు ఒక గుర్తు తెలియని వ్యక్తిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. వ్యక్తి వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని, కేవలం ప్యాంటు ఒక్కటే ధరించి ఉన్నాడని చూపురులు చెబుతున్నారు. వ్యక్తి గొంతుకులో పగలుగొట్టిన వైన్ సీసా ఇరుక్కుపోయి మహిళా స్టేషన్ వైపు పరుగులు తీసి స్టేషన్ రోడ్డుపై స్పృహ కోల్పోయాడని పక్కన ఉన్న షాప్ యజమానురాలు చెబుతున్నారు. వ్యక్తి ఒంటిపై చేతి మీద పలు గాయాలు కనిపించాయని ప్రత్యక్ష సాక్షులు కథనం. అయితే మార్గంలోనే బాధితుడు గొంతుకులో ఇరుక్కుపోయిన సీసా తీసి పారివేసినట్లు తెలుస్తుంది. కొందరు పాదచారులు ఇది గమనించి బాధితుల్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్కు తరలించినట్లు తెలుస్తుంది. పిఎం పాలెం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దీనిపై వివరాలు సేకరిస్తున్నారు. బాధితుడు స్థానికుడా కాదా అన్న పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. మాకు పోలీస్ స్టేషన్ దగ్గర అల్లరి అయితే నేను చూస్తాను, గోడ దగ్గరకు వచ్చి చూస్తాం ఏమవుతుందని. అలాంటిది మా ఇంటి ముందు విశాఖలోని మధురవాడలో ప్రభుత్వ భూమిని స్థానిక ప్రజల ఉపయోగం కోసం కాకుండా కొందరు అక్రమార్కులు షెడ్లు వేసి ఆక్రమిస్తున్నారని, అడ్డుకుంటున్న స్థానికులపై ఎస్సీ ఎస్టీ చట్టం అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని మధురవాడ రిక్షా కాలనీ నివాసులు కబ్జా జరుగుతున్న ప్రాంతంలో ఆందోళనకి దిగారు. మధురవాడ సర్వే నంబర్ 6 సబ్ డివిజన్ 8-9లో సుమారుగా 50 సెంట్ల ప్రభుత్వ భూమిని చుట్టుపక్కల గ్రామాల సంక్షేమం నిమిత్తం కళ్యాణ మండపం కట్టుకునేందుకు 2019 సంవత్సరంలో ఇప్పటి ఎమ్మెల్యే గంటాకి జిల్లా అధికారులకు ఆర్జీ పెట్టుకున్నామని అన్నారు. అప్పుడు అధికారులు కేవలం బోర్డు పాతించి కంచె వేయలేదని, అదే అదునుగా కొందరు దుండంగులు ఆ స్థలంలో షెడ్లు వేస్తూ అడ్డుకున్న గ్రామస్తులపై అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతూ వేధిస్తున్నారని అన్నారు. గ్రామంలో కళ్యాణ మండపం కావాలి, 5 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. కళ్యాణ మండపం కావాలి. స్థలాన్ని కాపాడవలసిందిగా మొత్తం మా కాలనీ అందరూ కూడా, మా కాలనీ మొత్తం అన్ని
కుర్రోళ్ళు యూత్ లేడీస్ మొత్తం అంతా అందరూ కలిసి ప్రార్థిస్తున్నామండి. ఈ పత్రికాముఖంగా మేము ఈ సమావేశం ఏర్పాటు చేసి, ఎందుకంటే ఈరోజు మరి రాష్ట్ర గవర్నమెంట్ మనకి మీ దృష్టిలో మీరు పెడతారు కాబట్టి ఏదైనా చేయాలంటే పత్రికా విలేకరులు ఏమైనా చేయగలరు. మేము కేవలం ఏంటంటే మేము అప్లికేషన్ ఇచ్చినారు కానీ మేము ఫోర్స్ చేయవలసిన ఎవరంటే పత్రికా విలేకరుల మీద వాళ్ళు డిపెండ్ అవుతారు గవర్నమెంట్ కూడా ఈరోజు. కాబట్టి మీరందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తారని ఈ సభాముఖంగా నేను ఈ పత్రికాముఖంగా నేను తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా మిగతా రక్షా కాలనీ. నా పేరు కుమారి అండి. మాది రిక్షా కాలనీ. గత 5 సంవత్సరాలు బట్టి ఇదే జరుగుతుంది. ఖాళీ ల్యాండ్ ఇది, ఖాళీ ల్యాండే కానీ కళ్యాణ మండపం కోసమని కలెక్టర్ ఆఫీస్కి, ఎంఆర్ ఆఫీస్కి అన్నిటికీ తిరిగామండి. అన్నిటి దగ్గర కూడా మీరు లెటర్లు పెడుతున్నాము, కానీ ఇది ఖాళీ స్థలమే. వాళ్ళు పాకలు వేసుకున్నారు, రేకు షెడ్లు వేసుకున్నారు, మేమే విడగొట్టేసామని చెప్పేసి మా మీద కేసులు వేశారు. అందులో యాదవ్స్ చాలా మంది ఉన్నారు, ఎస్సీ వాళ్ళు మాత్రం 4 ఉన్నారు. టోటల్ ఎస్సీ కేసులు మొత్తం మా మీద పెట్టారండి. యాదవ్స్ ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఉన్నారు. ఏం పెట్టారంటే ఎస్సీ ఎస్టీ కేసు ఏంటంటే వాళ్ళు పాకలు వేసుకున్నారని, రేకు షెడ్లు వేసుకున్నారని, మేము విరగొట్టేసామని మా మీద పెట్టారండి. మేము ఊరంతా మంచి కోసమే మా కళ్యాణ మండపం కావాలని మేము కోరుకుంటున్నామండి. మేము ఉండడానికో కాదు, మేము ఇల్లు కట్టుకోవడానికో కాదు. ఇక్కడ 4 ఊర్లు కూడా కళ్యాణ మండపం ఉంటే మాకు అందరికీ బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. దానికి వాళ్ళు నచ్చగా మాకు లేని పని కేసులు వేసి మమ్మల్ని అందరినీ 29 మంది మీద కేసులు పెట్టారండి. ఉన్నారండి, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పలేను. దయచేసి మీరు అందరూ మాకు కోఆపరేట్ చేసి మాకు కళ్యాణ మండపం ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నామండి. గత టైంలో కూడా ఎంఆర్ ఆఫీస్ కి అన్నిటికీ మేము అప్ చెప్పామండి. ఇప్పటి వరకు మాకేం న్యాయం జరగలేదు. దయచేసి చేయాలని కోరుకుంటున్నాను. మా రిక్షా కాలనీలో 600 మంది ఉంటారండి. 600 మందిలో 400 మంది ఒక వైపు ఉంటే జస్ట్ 50-80 మంది మాత్రం ఒక వైపు ఉన్నారండి. ఇందులో 50-60 మందిలో కూడా 4 ఎస్సీ వాళ్ళు ఉన్నారండి. మిగతా వాళ్ళందరూ యాదవ్స్ ఉన్నారండి. కొంచెం వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారండి. మేము ఏ క్యాస్ట్ ఫీలింగ్స్ మాకు లేవండి. మా ఊరికి మంచి జరగాలని మేము కోరుకుంటున్నామండి. అది అన్ని ఊరికి 4-5 ఊరు. విశాఖపట్నం పర్యాటక రంగంలో మరో కొత్త ఆకర్షణంగా స్కై సైక్లింగ్ ప్రవేశించింది. ప్రకృతి అందాలను ఆస్వాదించడమే కాకుండా సాహస క్రీడల మాధుర్యాన్ని అనుభవించాలనుకునే వారికి ఇది ప్రత్యేకమైన అవకాశం. విశాఖ నగరాన్ని సహజ క్రీడల కేంద్రంగా మారుస్తూ పర్యాటకులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి ప్రత్యేక ప్రమోషన్లు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా కైలాసగిరి పర్వత ప్రాంతం ఇప్పటికే విశాఖపట్నంలో ప్రధాన పర్యాటక ప్రాంతంగా ఉంది. ఇప్పుడు స్కై సైక్లింగ్ మరియు జిప్ లైన్ వంటి సాహస క్రీడలు ఈ ప్రాంతానికి మరింత ప్రధాన ఆకర్షణగా మారాయి. సాహస క్రీడల ప్రాధాన్యంతో కైలాసగిరిని సందర్శించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. స్కై సైక్లింగ్ అనేది ప్రత్యేకంగా కేబుల్ వైర్లపై ఏర్పాటు చేసిన సైక్లింగ్ పద్ధతి. కేబుల్ వైర్ల ప్రకృతి మధ్యలో ఏర్పాటు చేయబడి ఉంటాయి. సందర్శకులు ఈ సైక్లింగ్ ద్వారా ప్రకృతి అందాలను ఎగువ నుండి ఆస్వాదించడమే కాకుండా ఆకాశంలో సైక్లింగ్ చేసే అనుభూతిని పొందగలరు. Going in one cycle? No. Then why you are rushing? Step back. Okay, that cycle. Don't touch me, don't touch it. Down. Sit. Now.
పైకి లేవడం అట్లా చేయడం ఓన్లీ సిట్టింగ్ పొజిషన్లో ఉండి ఇవరికి టుగెదర్ देखो sit here but बाकी लड़का लंच ब्रेक करते होते ना okay all of others can go for the lunch break okay come in 2:40 okay right don't be late 2:40 you two of start zip line there for video ready make it okay. She will go first, okay? Go. Then you. बाकी लोग Slow. అది సైలెంట్ എക്യുപ്മെന്റ് എല്ലാം പോസിറ്റീവ് ചെയ്യണം തിരിച്ചു കൊടുക്കുന്നുണ്ടേ വെച്ചോ അത് ഇവിടെ വെച്ച് പോകണ്ടല്ലോ ബോക്സ് റെഡി കേട്ടോ അവരെ കേട്ടോ സമയം പോക്കണ്ട ഫാസ്റ്റ് ആയിക്കോട്ടെ പോയി ഭക്ഷണം കഴിക്കാൻ പോവാം അവരെ വിട്ട് കഴിഞ്ഞാൽ നിങ്ങൾ നേരെ സിപ്പ് ലൈൻ്റെ ബ്രേക്കിംഗിലേക്ക് നോക്കി 2 സിപ്പ് ലൈൻ വരും കോപ്പി Zipline track A1 clear. Zipline track A2 clear. Clear. Copy. Okay, track A2 clear. Copy. Clearing ko ka undan ni Check chesta. Amma side. Amma side. You can take from there down and not down there here and the edge then here okay వెళ్ళొచ్చా తిరుగుతాడు ఏదో You thought maybe this line they are coming. No. With this line they are coming. The down gate. That is.
గణేష్ గారు ఈ చివరి లైన్లో కిందకు వస్తుందంట. చూసాను Even the tickets are. Tickets are, I don't know, the management still fixed it. We install and design this, and we are in charge of training staff and maintenance and so on. नेक्स्ट हमारे मन को भी आशा एंटरप्राइज వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొండ ప్యాలెస్ పై మాటల యుద్ధం. ప్రజల డబ్బుతో విలాసాన్ని ఎవరూ అంగీకరించరు. మండలిలో మంత్రి దుర్గేష్. అవయవ దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. విశాఖ జిల్లా కలెక్టరేట్ హరీంద్ర ప్రసాద్. విశాఖ పోలీసులు మరో భారీ రికవరీ మేళా. 116 కేసుల్లో 72 కేసుల్ని ఛేదించిన నేర విభాగ సిబ్బంది. ఆర్టీఐ చట్టం, మానవ హక్కులపై అవగాహన కల్పిస్తాం. ఆర్టీఐ హెచ్ఆర్ఏ అసోసియేషన్ ఆల్ ఇండియా మెయిన్ ఆర్గనైజర్ అల్పకృష్ణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.